హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్స్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారు కదా, నేనైతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు నుంచి మన ఛానల్లో అన్ని వ్లాగ్స్ అన్నీ వస్తాయి, అండమాన్ నికోబార్ వ్లాగ్స్ అన్నీ వస్తాయి. సో నేనైతే అక్కడ లోకల్ ప్లేసెస్ అన్నీ ఎలా ఉంటాయి అన్నీ చూపించబోతున్నాను. మార్నింగ్ 7కి మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. 8:30కి ఫ్లైట్ అయితే, అండ్ మనకి కనెక్టింగ్ ఫ్లైట్ మనం వైజాగ్ నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి అండమాన్ నికోబార్స్కి వెళ్తాము. సో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా, అంటే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లోనే చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. అదేంటి అంటే వీసా ఉండాలా అండమాన్ నికోబార్కి అని. సో తెలియని వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాను. కొంచెం మనకి వీసా ఏమీ అవసరం లేదు అండమాన్ నికోబార్కి వెళ్ళడానికి మన ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మన అండమాన్ నికోబార్ కూడా ఇండియాకి చెందిందే. ఫ్లైట్ టికెట్స్ గురించి చెప్పుకున్నట్టయితే, ఫ్లైట్ టికెట్స్ అయితే మనకి సీజన్ బట్టి ఒక్కొక్క రేట్స్ అయితే ఉంటుంది. మనకి సమ్మర్లో చాలామంది ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో కొంచెం రేట్స్ అయితే ఉంటాయి. అదే 3 months ముందే మనం బుక్ చేసుకున్నట్టయితే కొంచెం తక్కువలోనే వస్తుంది. సీజన్ బట్టి ఉంటుంది ఏదైనా సరే రేట్స్ బండి. మనం కొంచెం ముందుగానే బుక్ చేసుకుంటే కొంచెం తక్కువలో కూడా వస్తుంది. అండ్ ఫ్లైట్లో కాకుండా షిప్స్లో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు అండమాన్ నికోబార్కి. అదైతే మనకి 3 nights అయితే మనం కంప్లీట్గా షిప్లోనే ఉండాలి. అండ్ వాటికి కూడా రేట్స్ కొంచెం తక్కువలోనే ఉంటుంది, ఒక 4,000 అలానే ఉంటుంది రేట్స్ అన్నవి, అంటే టికెట్. బట్ మనం అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనము ఫుడ్ కోసం అని చెప్పేసి వాటి కోసం ఇంకా ఎక్కువ మనీ పెట్టాలి. 3 nightsకి అంటే 3 daysకి సరిపడా ఫుడ్ కూడా పెట్టాలి. సో చాలామంది ఇలా ఫ్లైటే ప్రిఫర్ చేస్తున్నారు. ఫ్లైట్ మీద అయితే మనం కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఇక్కడ నుంచి చెన్నైకి ఒక 1 hour జర్నీ ఉంటుంది. అండ్ అక్కడ మనం 1 hour వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మనకి పోర్ట్ బ్లెయిర్ అన్నది 1కి, అంటే మధ్యాహ్నం 1కి అన్నది మనం రీచ్ అయిపోవచ్చు. అదే మన డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఒక 2 hours మనం వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ తీసుకుని వెళ్ళడమే మంచిది, ఎందుకంటే మనం 1 వరకు ఉంటాం కాబట్టి కొంచెం ఆకలి అనేది వేస్తుంది. అండ్ అలానే ఫ్లైట్లో కూడా చాలా రేట్స్ అయితే ఉంటుంది, ఫుడ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం హోమ్ మేడ్ ఫుడ్ అనేది తీసుకుని వెళ్ళడం మంచిది. సో ఇక్కడ మనం ఫ్లైట్లో ఎంటర్ అయిపోతున్నాము. మన ఫ్లైట్ అయితే మూవ్ అయిపోతుంది. సో ఇదంతా నేను ఈ విజువల్స్ అంతా నేను ఫ్లైట్ లోపల నుంచి తీసింది. ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ముందుగానే మీ మొబైల్లో మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఇలాంటివి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. సో టైంపాస్ అయిపోతుంది. అండ్ ఫ్లైట్లో సౌండ్కి మనం చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అండ్ హెడేక్ కూడా ఉంటుంది. సో మనం సాంగ్స్ అండ్ మూవీస్ కూడా ఇలా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే చాలా టైంపాస్ అయిపోతుంది. సో నేనైతే అండమాన్ నికోబార్ వెళ్ళడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళాను నేను నా 10th క్లాస్లో ఉండేటప్పుడు. అండ్ ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే నేను అంటే 5 days అలా ఉండడం వల్ల కొంచెం తక్కువ ప్లేసెస్ చూశాను. ఈసారి అయితే ఎక్కువ ప్లేసెస్ చూసి మీకు కూడా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ బ్లాగ్ రూపంలో కొన్ని మీ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా సిస్టర్ది అయితే తను ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కూడా ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుంది. అండ్ అలానే అండమాన్ నికోబార్ కూడా రావడం ఫస్ట్ టైం. చూడండి కొంచెం తను హెడేక్గా ఫీల్ అవుతుంది ఫ్లైట్లో. చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మనం ఇక్కడ 45 minutes వెయిట్ చేయాలి, ఫ్లైట్లోనే వెయిట్ చేయాలి. అండ్ చెన్నై నుంచి అండమాన్కి వెళ్ళే ప్యాసింజర్స్ అయితే ఇక్కడ మన ఫ్లైట్లోకి వస్తారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి అయితే మనం ఇక్కడ ఎంటర్ అయిపోయాం. ఇదైతే ఫ్లైట్ పైనుంచి ఉన్న విజువల్స్ ఇవన్నీ. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో పైనుంచి ఇలా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. అండ్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ మనం మన లగేజ్ అనేది కలెక్ట్ చేసుకుంటున్నాము. సో బయటకి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా ఎండగా అనిపించింది నాకైతే. వైజాగ్ మీద కంపేర్ చేసుకుంటే కొంచెం అండమాన్లో కొంచెం హాట్గానే అనిపించింది. అండ్ ఇక్కడ మనం ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాము.
ట్యాక్సీ అయితే రూమ్ వరకు బుక్ చేసుకున్నాము అండ్ రూమ్ కూడా మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది. ఇన్ కేస్ ఎవరైనా అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కనుక రూమ్ డీటెయిల్స్ మీకు నేను షేర్ చేసుకుంటాను. తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో అడగండి, పర్లేదు, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. అండ్ రూమ్ కూడా రీజనబుల్గానే ఉంది. అండ్ రూమ్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ 1 నైట్ ఇక్కడ స్టే చేస్తాం పోర్ట్ బ్లెయిర్లో. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం మాయాబందర్ వెళ్తున్నాము. మాయాబందర్ అనే ఊరు ఉంటుంది. సో అక్కడ మనకి మన రిలేటివ్స్ ఉన్నారు. సో అక్కడ కూడా మేము వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాము. అండ్ ఇక్కడ మనం రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇల్లులు కూడా చూడండి, చెక్క ఇల్లులు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడైతే మొత్తం ఈ చెక్క ఇల్లులు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి అండ్ చాలా డెవలప్ అయిపోయింది అండమాన్ నికోబార్ అప్పటికి ఇప్పటికి. ఇక్కడ మేము ఫుడ్ అయితే తీసుకున్నాము. ఫుడ్ మా రిలేటివ్స్ అక్క అయితే తెచ్చారు. సో అక్కడ తిన్నాము అండ్ రూమ్లో ఇలా మనం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అలా బయటికి వెళ్దామని చెప్పి వెళ్తాం సిటీ చూడడానికి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ అయితే బాగా పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ అయితే కన్ఫామ్గా వేసుకుంటున్నారు. అండ్ బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళు, ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఇద్దరు వేసుకుంటున్నారు ఇక్కడ హెల్మెట్స్ అన్నవి. సో ఇక్కడైతే చూడండి మనకి బోర్డు అయితే ఉంది, మాయాబందర్ 223 కిలోమీటర్స్ అని. సో నెక్స్ట్ డే అయితే మనం బస్సులో ట్రావెల్ చేయాల్సి ఉంది. మార్నింగ్ 4 o'clock లేచి మనం బస్ పిక్ చేసుకోవాలి. సో ఆ వీడియో కూడా వస్తుంది, మీతో షేర్ చేసుకుంటాను. సో శ్రీరామనవమి రోజు వెళ్ళాం కాబట్టి ఇక్కడ బైక్స్ మీద చాలామంది ర్యాలీస్ అయితే చేస్తున్నారు. శ్రీరామ 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 అంటూ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి ట్రాక్టర్ మీద స్వామివారిని ఊరేగిస్తున్నారు. చాలా బాగున్నారు స్వామివారు అయితే. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎంత బాగా అలంకరించారంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు స్వామివారు. మీరు కూడా చూడండి, చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి. అండమాన్ నికోబార్స్లో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అండ్ రాంచీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ చాలామంది డిఫరెంట్ ప్లేసుల్లో వచ్చి ఆ టైంలో అంటే బ్రిటిష్ టైంలోనే చాలామంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. అండ్ చూడండి ర్యాలీలో ఇలాగా ఆడవాళ్ళు కూడా అందరూ బాగా డాన్స్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ ర్యాలీలో అయితే ప్రతి ఒక్కళ్ళు వేరే వేరే వర్గం అయినా సరే అందరూ కలిసిమెలిసి బాగా పూజలు చేస్తున్నారు. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడైతే కామన్గా యూజ్ చేసే లాంగ్వేజ్ అయితే హిందీ. ప్రతి ఒక్కళ్ళు హిందీ అయితే మాట్లాడతారు. రూమ్కి అయితే వచ్చేసాము. చాలా టైర్డ్ అయిపోయాము, మార్నింగ్ నుంచి తిరుగుతూ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. సో ఇప్పుడు మనం తినేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేచి మాయాబందర్కి వెళ్ళాలి. రూమ్ చూపిస్తున్నాను, రూమ్ కూడా చూడండి. అండ్ అలానే ఇక్కడ ఫుడ్ కూడా కిందనే ప్రొవైడ్ చేస్తున్నారు హోటల్ వాళ్ళు. చాలా బాగుంది, ఫుడ్ కూడా రీజనబుల్ రేట్స్లోనే ఉంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో నా డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫాలో అవుతూనే ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.